మొదటిగా ఇమాజిన్ చేసుకోండి, నీకు ఒక సీక్రెట్ పవర్ ఉంది. అదేంటంటే ఎవరి మైండ్ అయినా ఈజీగా నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. వాళ్ళ ఎమోషన్స్ అయినా, వాళ్ళ ఆలోచనలైనా, వాళ్ళ డిసిషన్స్ అయినా నువ్వు ప్రతిదీ కూడా నీ అండర్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతావు. వాళ్ళ బాస్ అయినా, ఒక స్ట్రేంజర్ అయినా, లేదా నీ క్రష్ అయినా, మీ ట్యూన్స్ కి ఎవరినైనా డాన్స్ చేపించచ్చు. ఇలాంటి పవర్ ఉంటే మీరు మొదటిగా చేసే విషయం ఏంది, అది మీరు మెన్షన్ చేయొచ్చు. ముఖ్యంగా ఇది మ్యాజిక్ ట్రిక్ కాదు, ఇది సైకాలజీ, ప్యూర్ సైకాలజీ. ఈ ప్రపంచంలో ఉన్న మ్యానిపులేటర్స్, లీడర్స్, ఇన్ఫ్లుయెన్స్ ప్రజలకి తెలియకుండా ప్రజల్నే కంట్రోల్ చేస్తారు. అండ్ ఇప్పటికీ కూడా ఇంకా ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ ట్రిక్స్ అని కాదు, కొన్ని డార్క్ టూల్స్ ఆఫ్ సైకాలజీ మీరు నేర్చుకోవచ్చు. ఆర్డినరీ పర్సన్ నుంచి ఒక మాస్టర్ పీస్ కి కూడా కన్వర్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కే, దీన్ని అస్సలు మిస్యూజ్ చేయొద్దు. కంప్లీట్ గా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి వీడియో కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచాన్ని మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ డార్క్ సైకాలజీలో చాలా అడ్వాన్స్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్ గా మన లైఫ్ లో యూజ్ చేసే ట్రిక్స్, ఫ్రీక్వెంట్లీగా వాడగలిగే ట్రిక్స్ ఒక 5 ఉన్నాయి. వాటిని క్లియర్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. 5వ ట్రిక్, ద రివర్స్ ట్రాప్. ముందుగా మనం మనుషులకి ఎక్కువగా ఏది కావాలనిపిస్తుంది, ఏదైతే మనకు అందదో లేదా ఏదైతే మనం వెళ్ళనికి వీలవ్వదో ఆడికి వెళ్ళాలనిపిస్తుంది, అదే కావాలనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం వద్దన్న పనినే చెయ్యాలి అని కోరుకుంటాం. ఇది జస్ట్ సింపుల్ ట్రూత్. ఇంకా ఈ సింపుల్ ట్రూత్ ని యూజ్ చేసుకొని ఎవరైనా నేను ఫాలో అయ్యేలాగా చేసుకోవచ్చు. నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే న్యాచురల్లీ నీ దగ్గరికి వచ్చేలాగా చేయొచ్చు. బ్లాక్ మ్యాజిక్ అస్సలు కాదు, కొంచెం డీప్ సైకాలజీ. కానీ మీకు ఇది అర్థం కావాలంటే రివర్స్ ట్రాప్ మీకు అర్థం కావాలి. ఈ రివర్స్ ట్రాప్ ఎలా పనిచేస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా వచ్చి వెనుకకు తిరిగి చూడకు అంటే నీ బ్రెయిన్ వాళ్ళ మాట వింటుంది, కానీ అదే బ్రెయిన్ వెనుకకు తిరుగు, ఏంటో చూడు అని చెప్తుంది. అదే విధంగా మీరు ఈ వీడియో చూడొద్దు అని నేను రాసినా కూడా మీరు ఇదే వీడియోని క్లిక్ చేసి చూస్తారు. ఎందుకంటే మనుషులు వద్దన్నదే చేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు చిన్న పిల్లలతోటి ఆడుకునే ఉంటారు. మీరు వాడికి ఏదైతే వద్దు అంటారో అదే చేస్తా అంటాడు. అటు పోకంటే అటే పోయి చూపిస్తాడు. ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్ గా, మనుషుల మైండ్ బిల్డ్ అయింది అదే విధంగా. నువ్వు జస్ట్ చెప్పాల్సింది ఇది చెయ్యని కాదు, అది చెయ్యకు అని చెప్పాలి. ఇక వాడే అది చేసి చూపిస్తాడు. ఇదే రివర్స్ ట్రాప్, ఒక మైండ్ గేమ్. నువ్వు ఎక్కడైతే క్లియర్ గా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పవు, కానీ అదర్ పర్సన్ నువ్వు ఎగ్జాక్ట్లీ ఏమనుకుంటావో అదే చేసి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నీ ఫ్రెండ్ తోటి ఒక పని చేయించుకోవాలనుకుంటున్నావు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా నాకు ఈ పని చేసి పెట్టవా ప్లీజ్ అని అడిగితే కూడా వాడు డెఫినెట్లీ నో చెప్తాడు, నేను అవాయిడ్ కూడా చేస్తాడు. కానీ ఒకవేళ నువ్వు ఆ సెంటెన్స్ ని ఇలా చేంజ్ చేస్తే, ఒక పని ఉంది కానీ అది చాలా కష్టం, నాకు తెలిసి నువ్వు ఆ పనిని చెయ్యలేవు, సరే మర్చిపోలే అని లైట్ తీసుకో. ఇక వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఇక వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని ప్రూవ్ చేసుకోనికి నేను చేసి చూపిస్తా అంటారు. అదొక మైండ్ హ్యాక్. నువ్వు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు చెయ్యలేవు అనే విషయంని, కానీ వాళ్ళు చేసి చూపిస్తా అన్నారు. ఏ వేలో అయినా నీ పని అయితే కంప్లీట్ అవుతుంది. ఇదొక పవర్ఫుల్ ట్రిక్, ఇంకా చాలా డేంజరస్ కూడా. ఇంకా ఆ పర్సన్ రియలైజ్ కూడా కాడు, ఆ డెసిషన్ వాళ్ళది కాదని కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎనీవే ఆ పని అయితే నీకు కంప్లీట్ అవుతుంది. ఆ ఇంపల్స్ ని నువ్వు కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేసినప్పుడే నువ్వు ఈ గేమ్ లో ఒక మాస్టర్ అవుతావు. అంతేగాని మిస్యూజ్ అస్సలు చేయొద్దు. ఏదైనా రాంగ్ పనులు చేపించి వాళ్ళ లైఫ్ తోటి మీరు గేమ్స్ ఆడుతూ ఉండొద్దు. మంచి వేలో యూజ్ చేస్తా అంటేనే విను. 4వ ట్రిక్, మాస్టర్ ఆఫ్ చాయిస్. మీరు అనుకుంటారా ప్రజలు వాళ్ళ ఓన్ డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటారని, అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని? కానీ అది తప్పు. నిజమేందంటే వాళ్ళ ముందున్న చాయిసెస్ నే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇక్కడ రియల్ గేమ్ గెలిచేది ఆ ఆప్షన్స్ ని ఎవరు డిజైన్ చేశారనేది. ఇక్కడ పవర్ ఏంటంటే ప్రజల్ని ఫోర్స్ చేయడం కాదు, వాళ్ళని ఒక ఫ్రేమ్ లో పెట్టాలి. అది కూడా చాయిస్ ఆఫ్ ఫ్రేమ్. అర్థం కాలేదా? అయితే వినండి. అనుకోండి నీ ఫ్రెండ్ నీతోటి రావాలనుకుంటున్నావు, కానీ నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి బయటికి వెళ్దాం రా అంటే వాడికున్న సోమరితనంకి వాడు ఖచ్చితంగా రాను అంటాడు. కానీ ఒకవేళ పార్క్ కి వెళ్దామా, జిమ్ కి వెళ్దామా అని 2 ఆప్షన్స్ ఇచ్చావంటే అప్పుడు నువ్వు గేమ్ ని చేంజ్ చేసినట్టు. ఇప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ 2 ఆప్షన్స్ నువ్వు అనుకున్నట్టే ఉన్నాయి. ఎటు వచ్చినా వాళ్ళు నీతోటే వస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఏమనుకుంటారంటే డెసిషన్ నేను తీసుకున్నా అని, కానీ నిజమైన కంట్రోల్ నీ హ్యాండ్స్ లో ఉంది. ఇదే క్లియర్ గా చెప్తుంది మాస్టర్ ఆఫ్ చాయిస్ అంటే అర్థమైందని. ఇదే సేమ్ టెక్నిక్ ని పొలిటీషియన్స్, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా, ఈవెన్ మార్కెటింగ్ లో కూడా ఇదే ట్రిక్ ని యూజ్ చేస్తారు. బై 1 get 1 లేదా బై 2 get 50% ఆఫ్ అని ప్రతి ఒక్కరు యూజ్ చేసేది ఇదే. కానీ నువ్వు చాయిస్ ని తీసుకుంటావు కాబట్టి నీకు ఆ బ్యానర్ చూసినప్పుడు పెద్దగా నువ్వు వాళ్ళ గేమ్ లో ఉన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఏ డిసిషన్ నువ్వు తీసుకున్నా వాళ్ళకే బెనిఫిట్. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, ప్రజలకి ప్రతిసారి ఫుల్ ఫ్రీడమ్ కావాలి అని అనుకోరు. వాళ్ళకి కావాల్సింది ఒక కంట్రోల్డ్ ఫ్రీడమ్ ని. ఎక్కడైతే వాళ్ళ ఈగో
సేఫ్ గా ఉంటుంది అనిపిస్తుందో అది ఎంత వరస్ట్ ఉన్నా ప్రజలు దాన్నే చూస్ చేసుకుంటారు. నువ్వు చేయాల్సింది కేవలం ఆప్షన్స్ ని కంట్రోల్ చేయాలి. ఇక అప్పుడే నువ్వు దానికి ఒక ఓనర్ అవుతావు. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి నువ్వే ఓనర్. మాక్సిమం ఈ ట్రిక్ ని నీ బిజినెస్ మల్టిప్లై చేయడానికి మేజర్ గా యూజ్ చేయండి. లైఫ్ లో ఎదగడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. మూడవ ట్రిక్ ద గిల్ట్ ట్రిప్. గిల్ట్ అనేది ఒక ఎమోషన్. అది మనుషులని ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ప్రజలు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వరు ఎంత ఫోర్స్ చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవుతారంటే ఒక గిల్ట్ ఫీల్ ని వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళ ఓన్ గా వాళ్ళు తగ్గుతారు. ఎలా అంటే సపోజ్ నీ ఫ్రెండ్ నీకు ప్రామిస్ చేస్తున్నాడు ప్రతిసారి కలవని. ఫ్రెండ్ అయినా కావచ్చు, నీ క్రష్ అయినా కావచ్చు, ప్రతిసారి కలుస్తా అని చెప్పి నేను అవాయిడ్ చేస్తున్నారు. అదే మూమెంట్ లో నువ్వు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కలవనికి నువ్వు ఎప్పుడు టైం తీసుకోలేవు. ఇక వాళ్ళు నిన్ను ఇంకా డిస్టెన్స్ లో పెడతారు, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ అప్పర్ లో ఉంది కాబట్టి. కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను అర్థం చేసుకుంటా, ఒకవేళ నేను ఇంపార్టెంట్ అయ్యి ఉంటే మేబీ నీ టైం తీసుకుంటావు నన్ను కలవనికి. ఈ మాట చెప్పిన వెంటనే వాళ్ళ లోపల ఒక గిల్ట్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యేది నీ ఎమోషన్స్ ని వాళ్ళు హర్ట్ చేశారని అర్థం చేసుకుంటారు. ఇక వాళ్ళే నీ దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అపాలజైజ్ కూడా బిట్వీన్ లో చెప్తారు. ఇక్కడ రియల్ మ్యాజిక్ ఏంటంటే వాళ్ళ ట్రూ బీయింగ్ ని నువ్వు వాళ్ళకి చూపించావు, వాళ్ళని ఒక గిల్ట్ లో పెట్టావు. అక్కడ నువ్వు ఫోర్స్ చేసింది కూడా చిన్న విషయం కూడా లేదు. ఒకవేళ నువ్వు ఫోర్స్ చేసి ఎందుకు కలుస్తలేవు, ఏమైంది, ఇవన్నీ అడిగినావంటే వాళ్ళ నీ మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు. పోనీ వీని కలిసి వేస్టే అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళని ఒక గిల్ట్ లో పెడతావో, ఒక మిర్రర్, అది కూడా ఎమోషనల్ మిర్రర్ ని వాళ్ళ ముందు నువ్వు పెట్టావు, వాళ్ళని వాళ్ళు చూపించుకునేలాగా వాళ్ళ గిల్ట్ వాళ్ళకి అర్థమయ్యి దానికి అపాలజైజ్ లాగా నీ దగ్గరకు వస్తారు. ఈవెన్ మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడనైనా, ఆఫీస్ లో, స్కూల్లో, కాలేజ్ లో, ప్రతి దగ్గర. కాకపోతే మంచి పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి. రెండవ ట్రిక్ ద ఎమోషనల్ హైజాక్. చాలా మంది మనుషుల డిసిషన్ ఒక లాజిక్ తోటి ఉండదు, ఒక ఎమోషన్ తోటే ఉంటుంది. ఇక ఎవరైతే ఎదుటి వారి ఎమోషన్స్ ని క్యాప్చర్ చేస్తారో వాళ్ళ దగ్గరనే ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక ఎమోషనల్ హైజాక్, ఒక సైకలాజికల్ మూమెంట్. ఎవరైతే షాక్ లో, గిల్ట్, లవ్ లేదా ఫియర్ లో ఉంటారో వాళ్ళు ఒక డెసిషన్ ని తీసుకుంటారు. ఆ డెసిషన్ కూడా వాళ్ళ ఫీలింగ్ ఆ మూమెంట్ మీద మాత్రమే, ఆ రియాలిటీ మీద కాదు. ఎప్పుడైతే పొలిటీషియన్స్ స్పీచ్ ఇస్తారో వాళ్ళు ఫ్యాక్ట్స్ ని చెప్పారు, వాళ్ళు ఫీలింగ్స్ ని చెప్తారు. భయమైనా, కోపమైనా, ఒక ప్రైడ్ అయినా. ఇక ఎప్పుడైతే నువ్వు ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతావో వాళ్ళ ఫేవర్ లో ఆ ఓట్స్ వెళ్తాయి. ఇదే ఎమోషనల్ హైజాక్. సెకండ్ ఆఫ్ ఎమోషన్ లో మనుషులు ఒక డెసిషన్ చేసుకుంటారు, తర్వాత రిగ్రెట్ అవుతారు. కానీ ముందు మాత్రం ఒక ఎమోషన్ మీదనే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. కానీ అప్పట్లోపే గేమ్ ఓవర్, ఎందుకంటే డిసిషన్ తీసుకున్నావు. మీరు ఎవరి మైండ్ అయినా కంట్రోల్ చేయాలి అనుకుంటే ముందుగా వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయండి. ప్రజలు లాజిక్స్ ని గుర్తుపెట్టుకోరు, అది ఎవరో ఇచ్చిన లాజిక్స్ ని. కానీ ఎవరో ఇచ్చిన ఒక ఎమోషనల్ మీనింగ్ ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ లో, నువ్వు ఒక మొబైల్ షాప్ కి వెళ్ళావు, నువ్వు ఒక ఫోన్ చూస్ చేసుకున్నావు. అది ఆ షాప్ కీపర్ అబ్జర్వ్ చేశాడు. ఆ షాప్ కీపర్ చెప్పిన విషయం ఏంటంటే ఈ ఫోన్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్, చాలా మంది ఈ రోజు దీన్ని కొంటూనే ఉన్నారు, మేబీ ఇది నువ్వు తీసుకోలేవంటే తర్వాత రిగ్రెట్ అవుతావు. ఈ మాట అతను చెప్పిన వెంటనే ఒక ఫియర్ ని మైండ్ లోకి ఎంటర్ అవుతుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నువ్వు కంపారిజన్ చేయవు ప్రైజెస్ లలో, లాజిక్ థింక్ చేయడం కూడా ఆపేస్తావు. ఎమోషన్ ఒక్కటి నిన్ను కంట్రోల్ లో తీసుకుంటుంది. అటు ఇటు ఆలోచించకుండా ఆ ఫోన్ మీదనే నీ దృష్టి ఉంటుంది. నీకు ఛాన్సెస్ ఉన్నాయి వేరే ఫోన్ కొనీకి, కానీ వాడు వాని బిజినెస్ ని పెంచుకోనికి నీ బ్రెయిన్ లో ఒక ఎమోషనల్ హైజాక్ చేశాడు. మోస్ట్ పీపుల్ ప్రోడక్ట్ ని కొన్న తర్వాత రియలైజ్ అవుతారు ఇది ఎందుకు కొన్నా అని, కానీ రిగ్రెట్ అయ్యి కూడా వేస్ట్. అప్పుడు ఒకటవ ట్రిక్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. సైకాలజీ చెప్పేది సైలెన్స్ ఒక్కటే రియల్ పవర్. కానీ ఎలా, ఒకసారి ఆలోచించండి. మేబీ ఇది నీకు కూడా జరిగే ఉంటుంది. నువ్వు ఒక మిస్టేక్ చేసావు, అప్పుడు నీ టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. నువ్వు మీ మదర్ దగ్గరికి వెళ్తావు, తను నిన్ను గట్టిగా తిడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు మీ ఫాదర్ దగ్గరికి వెళ్తావో మీ ఫాదర్ షౌట్ చేయడు, ఏది కూడా చెప్పడు, జస్ట్ ఒక లుక్. అప్పుడు నీ బాడీ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. ఆ సైలెంట్ ఎంత డేంజర్ ఉంటుందంటే మదర్ స్కోల్డింగ్ కన్నా. ఎందుకంటే ఎవరైతే ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటారో నీ మైండ్ దానంతట అదే కొన్ని వేల ఆలోచనలు పెట్టుకుంటుంది. ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు అనుకుంటారు ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని. కానీ నిజమేందంటే రియల్ పవర్ ఉండేది ఎవరైతే విని అబ్జర్వ్ చేస్తారో వాళ్ళ దగ్గర. నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఒక డిస్కంఫర్ట్, ఫియర్ ని, గిల్ట్ ని ఫీల్ అవుతారు. ఇంకా ఆ సైలెంట్ మూమెంట్ లో నీ పవర్, నీ కంట్రోల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే, సపోజ్ నీ ఫ్రెండ్ నుంచి ఒక నిజం మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు నిజం చెప్పు అంటే
అంటే వాళ్ళు చెప్పరు. దాని బదులు నాకు ప్రతిదీ తెలుసు అని చెప్పి సైలెంట్ అవ్వండి. నువ్వు ఎంత లాంగర్ గా సైలెంట్ గా ఉంటావో వాళ్ళ గిల్ట్, వాళ్ళ యాంగ్జైటీ పెరుగుతుంది. ఇక వాళ్ళే ఓపెన్ అప్ అవుతారు. ట్రూత్ చెప్పనీకి అట్లీస్ట్ హాఫ్ అయినా రివీల్ చేస్తారు. లేదా ఈ విషయం ఆలోచించండి. మీరు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఎవరితో అయినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరవకండి. వాళ్ళ కళ్ళలో చూసి జస్ట్ స్లైట్ గా స్మైల్ ఇవ్వండి. వాళ్ళప్పుడు ఒక వీక్నెస్ ని ఫీల్ అవుతారు. వాళ్ళ మైండ్ లో వీడెందుకు నవ్వుతున్నాడు, ఎందుకు ఇలా చూస్తున్నాడు అని ఒక భయం ఉంటుంది. వాళ్ళ ఓన్ వర్డ్స్ ని వాళ్ళే డౌట్ చేస్తారు. సైలెన్స్ ఒక్కటే నీ ప్రెజెన్స్ కి ఒక పవర్ ఇస్తుంది. ఎక్కడైతే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారో అక్కడ నువ్వు సైలెంట్ ఉండాలి. ఎప్పుడైతే నీ ఇంపార్టెన్స్ ని ఎదుటి వారికి చూపియాలనుకుంటే తక్కువగా మాట్లాడు. ఈ ట్రిక్స్ ని నువ్వు కరెక్ట్ గా యూజ్ చేయాలి. ఎదుటి వాళ్ళ మైండ్ ని నువ్వు డీప్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. ఇవన్నీ నీకు ఎందుకు తెలియాలి అనే ఒక డౌట్ నీకు వచ్చుంటే ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రజల్ని, తర్వాతనే ప్రపంచాన్ని.